Ropes Organization, Folkart Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th class, Digital Virtual Learning. Bangarupalam, Palamanar, Gangavaram, and Pedipanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekaran, Chairman. Dr. Sri Lata, Director. Hi, hello. This is yours Rajkumar. Welcome to Ropes Organization. And today our topic is how do organisms obtain their food molecules? How do organisms obtained their food molecules? And this is the topic today. అంటే జీవులు అనేటువంటివి ఆహార పదార్థాలని ఎలా సంపాదించుకుంటాయి అని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. జస్ట్ ఆల్రెడీ లుక్ అట్ ద బోర్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇప్పుడు ఇక్కడ ఏకకణ జీవులు అనేటువంటివి ఉన్నాయండి. అండ్ దిస్ ఈజ్ అమీబా అండ్ దిస్ ఇస్ అ పారామీషియం అండ్ యూగ్లీనా. అండ్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఓన్లీ టూ ఆర్గానిజమ్స్, దట్ ఈజ్ అమీబా అండ్ పారామీషియం. ఇప్పుడు ఇందులో ఫుడ్ మెటీరియల్స్ ఒక్కొక్క ఆర్గానిజం ఎలా తీసుకుంటుంది అని మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఇఫ్ యూ సీ అమీబా, ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది పార్ట్స్ ఆర్ దేర్: సెల్ మెంబ్రెయిన్, సూడోపోడియా, కాంట్రాక్టైల్ వాక్యూల్, న్యూక్లియస్, సైటోప్లాజం, ectoplasm, food vacuole. In this type of parts present in the amoeba. Already I told you in the previous class, and different types of living organisms, and they have a different way of absorption of the food materials, and also they have a different types of the digestive systems. అంటే జీవులు అనేటువంటివి ఆహారం తీసుకోవడంలో ఎటువంటి తేడా ఉన్నా ఒక్కొక్క లివింగ్ ఆర్గానిజమ్స్లో జీర్ణ వ్యవస్థలు అనేటువంటివి వివిధ రకాలుగా పర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. At the same time, just if you take one example, amoeba, and that is a unicellular organism, and when the amoeba, they have taken the food materials from surface of the body, and different types of parts present in their body, they can perform different types of functions. ఏకకణ జీవులైనటువంటి అమీబాని మనం తీసుకున్నట్టయితే, ఇప్పుడు అమీబా అనేది శరీర ఉపరితలం నుంచి ఆహారాన్ని సేకరించుకుంటుంది. అలాగే వివిధ రకాల జీవులలో మనము చూసినట్టయితే ఆహార పదార్థాలు అనేటువంటివి తీసుకునే విధానం వేరుగా ఉంటే అందులో జీర్ణ వ్యవస్థలు కూడా వేరుగానే ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క భాగం, అంటే ఆ జీవిలో ఉండేటువంటి ఒక్కొక్క భాగము వివిధ రకాల విధులను నిర్వహిస్తాయి. ఓకే, ఆ విధంగా మనము డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పర్టికులర్గా అండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ అమీబా అనేది మనము చూసినట్టయితే అమీబాలో ఏం జరుగుతుంది అంటే, అమీబా ఇట్ ఈజ్ ఏ యూనిసెల్యులార్ ఆర్గానిజం. అమీబా అంటే ఫస్ట్ ఏంటి అంటే, అమీబా ఇట్ ఈజ్ ఏ యూనిసెల్యులార్ ఆర్గానిజం అండ్ దెర్ ఈజ్ నో డెఫినిట్ షేప్. దెర్ ఈజ్ నో డెఫినిట్ షేప్. అమీబా అనేది అమీబాకి ఒక పర్టికులర్, అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారం ఏమి ఉండదండి. ఇది మనకి ఎటువంటి ఆకారం లేకుండా ఉంటుంది అమీబా, అండ్ దట్స్ వై ద అమీబా ఇట్ హ్యాస్ నో డెఫినిట్ షేప్. అట్ ది సేమ్ టైమ్ ద అమీబా అబ్జార్ప్షన్ ద ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ. Okay, the amoeba absorption of the food materials from surface of the body through pseudopodias. Here if you see in the amoeba, and finger like extensions are there. The amoeba using finger like extensions
of the cell. That's why they have taken the food materials from surface of the body. శరీర ఉపరితలం నుంచి అమీబా ఏ విధంగా ఆహారాన్ని సేకరిస్తుంది అంటే సూడోపోడియా అనేటువంటి ఒక వేళ్ళ లాంటి నిర్మాణాల వల్ల, వాటి వల్ల మనకి ఫుడ్ మెటీరియల్స్ని శరీర ఉపరితలం నుంచి తీసుకుంటుంది అమీబా. అండ్ హియర్ and this pseudopodia and which is fused with food particles and to form food vacuole. మీరు చూసినట్టయితే ఈ సూడోపోడియాస్ అనేటువంటివి మనకి ఫుడ్ పార్టికల్స్తో కలిసి మనకి ఆహార రిక్తిక అనేది ఏర్పడుతుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో ఫుడ్ వ్యాక్యూల్ అని అంటాం. ఫైనలీ ఇట్ ఈస్ డిఫ్యూజ్డ్ ఇన్ టు ది సైటోప్లాజం. ఫైనలీ ఇట్ ఈస్ డిఫ్యూజ్డ్ ఇన్ టు ది సైటోప్లాజం. తర్వాత ఇది మనకి కణద్రవ్యంలోకి వ్యాపనం జరుగుతుంది. Is there any undigested food particles present in the amoeba, and immediately the food moves to the surface area and they thrown out of the cell. అంటే ఏవైతే అక్కడ జీర్ణము కాని పదార్థాలు ఉన్నాయో ఆ జీర్ణం కాని పదార్థాలు అనేటువంటివి శరీర ఉపరితలానికి చేరి శరీర ఉపరితలం నుంచి మనకు బయట వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫుడ్ అబ్జార్ప్షన్ అనేది మనకి అమీబాలో జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ద ఫుడ్ అబ్టైన్డ్. యాక్చువల్లీ హౌ డు ద అమీబా అబ్టైన్డ్ దేర్ ఫుడ్ మాలిక్యూల్స్ అనేటువంటి కంటెంట్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఓకే, ఇదే విధంగా మనకి పారామీషియంలో ఏ విధంగా జరుగుతుంది మనం చూసినట్టయితే, ఇప్పుడు పారామీషియం తీసుకుందాం. ద పారామీషియం ఆల్సో అండ్ దే హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఆర్ దేర్, అండ్ దట్ ఈస్ సీలియా, anal pore, micronucleus, gullet, and contractile vacuole, food vacuole, and macronucleus. And a number of the parts present in the paramecium. And how do the paramecium organism obtain their food? And let us discuss about that. And paramecium, the paramecium also, this is a unicellular organism. And the paramecium, it has a definite shape, and it appears like a slipper animalcule. చూడటానికి ఎలా ఉంటుందంటే కాలి చెప్పు ఆకారంలో ఉంటుంది. దాన్ని స్లిప్పర్ అనిమల్ క్యూల్ అని అంటాము. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకారం ఉంటుంది. దాన్ని మనం స్లిప్పర్ అనిమల్ క్యూల్ షేప్లో చెప్పుకున్నాం. ఇది ఒక యూనిసెల్యులర్ ఆర్గానిజం, ఇది ఒక ఏకకణ జీవి. At the same time, how this organism obtained their food? అంటే ఈ పారామీషియం అనేటువంటి ఆర్గానిజం అనేది ఆహార పదార్థాలని ఎలా సేకరిస్తుంది అంటే, ద పారామీషియం హ్యాస్ టేకెన్ ద ఫుడ్ మెటీరియల్స్ ఇన్ అట్ స్పెసిఫిక్ స్పాట్. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నుంచి పారామీషియం అనేది ఫుడ్ మెటీరియల్స్ని తీసుకుంటుంది. ఓకే, అండ్ ఫైనలీ ద ఫుడ్ మాలిక్యూల్స్ మూవ్డ్ ఇంటు ది స్పెసిఫిక్ స్పాట్ త్రూ సీలియా. అంటే పారామీషియం అనేది ఆహార పదార్థాలని ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నుంచి తీసుకుంటుంది. ద పారామీషియం హ్యాస్ టేకెన్ ద ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద స్పెసిఫిక్ స్పాట్. దెన్ ద ఫుడ్ మెటీరియల్స్ మూవ్ టు ది స్పెసిఫిక్ స్పాట్ బై ది సీలియా. అంటే ఈ మొత్తం ఆహారం అనేది
శరీరమంతా ఇక్కడ ఉన్నటువంటి సీలియా అనేటువంటి ఈ భాగాల వల్ల తిరిగి శరీర ఉపరితలానికి మామూలుగా ఆహార పదార్థాలు అనేటువంటివి, అంటే ప్రత్యేక స్థానానికి, ఈ ప్రత్యేక స్థానానికి ఆహార పదార్థాలు అనేటువంటివి చేరుతాయి. దేనివల్ల అంటే సీలియా అనేటువంటి భాగాలు పారామీషియంలో ఉండడం వల్ల ఈ సీలియా ద్వారా ఆహార పదార్థాలు అనేటువంటివి ప్రత్యేకమైనటువంటి స్థానానికి చేరుతాయి. అండ్ దెన్ వాట్ హ్యాపెన్, దెన్ ద ఫుడ్ మాలిక్యూల్స్ goes into inside of the body. తర్వాత ఆ ఆహార పదార్థాలు అనేటువంటివి శరీరము లోపలికి వెళుతాయి. when the food materials ingested into the body, that is called cytostome. దాన్ని ఏమంటామంటే మనము సైటోస్టోమ్ అంటాం. ఎప్పుడైతే ఆహార పదార్థాలు అనేటువంటివి శరీరం లోపలికి వెళతాయో ఆ శరీరం లోపలికి ఆహార పదార్థాలు వెళ్ళడాన్ని సైటోస్టోమ్ అంటాము. దీని తెలుగులో మనము కణముఖం అంటాం. ఏమంటామండి? కణముఖం అని అంటాం. అండ్ దిస్ ఈజ్ ద paramecium, and this total content regarding to paramecium, how does the organisms have taken the food materials అనే కంటెంట్ గురించి ఇప్పుడు మనమైతే చెప్పుకున్నాం. అండ్ దిస్ ఈజ్ ద కంటెంట్ ఈజ్ కంప్లీట్లీ బిలాంగ్స్ టు అమీబా అండ్ పారామీషియం. ఇప్పుడు నేను ఒకసారి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అమీబా గురించి చూసినట్టయితే అమీబా అనేది ఒక ఏకకణ జీవి, and it is a unicellular organism. And how they obtain the food materials means, and the food materials have taken by the pseudopodia, and the pseudopodia, and which has taken the food materials from the surface of the body. And when the food materials which is fused and amoeba which has taken the food materials by the pseudopodia, it is a finger like extension of the cell. అంటే అమీబాలో ఉండేటువంటి మిథ్యాపాదాలు వల్ల ఆహారాన్ని శరీర ఉపరితలం నుంచి సేకరించుకుంటాయి. ఆ తరువాత ఈ మిథ్యాపాదాలు అనేటువంటివి ఆహారం చుట్టూ చేరి ఆహార రిక్తికని ఏర్పరుస్తాయి. The pseudopodias which is fused over the food particles and then form food vacuole. And inside of the vacuole what happened? ఈ ఆహార రిక్తిక లోపల ఏం జరుగుతుంది? The complex food materials can be converted into simple food materials. అంటే సంక్లిష్ట పదార్థాలు అనేటువంటివి సరళ పదార్థాలుగా మారుతాయి. ఆ తర్వాత యాక్చువల్లీ ఇట్ ఈస్ డిఫ్యూజ్డ్ ఇంటు ది సైటోప్లాజం, తర్వాత కణద్రవ్యంలోకి వెళ్తాయి. ద రిమైనింగ్ ఎనీ అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ ఆర్ దేర్, అండ్ దట్ ఫుడ్ పార్టికల్స్ అండ్ దే మూవ్డ్ టు ది సర్ఫేస్ ఆఫ్ ద ఏరియా అండ్ థ్రోన్ అవుట్ సైడ్. అంటే జీర్ణము కాని పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి శరీర ఉపరితలానికి చేరి అక్కడి నుంచి బయట వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇది అమీబాలో ఫుడ్ అబ్జార్ప్షన్ గురించి అండి. అమీబా ఫుడ్ని ఏ విధంగా తీసుకుంటుంది అనే దాని గురించి. నెక్స్ట్ పారామీషియం విషయానికి వస్తే ఆల్రెడీ మనం అమీబా గురించి చెప్తే ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ షేప్ అని చెప్పాము. అండ్ నౌ ద పారామీషియం ఆల్సో యూనిసెల్యులర్ ఆర్గానిజం, అండ్ ఇట్ హ్యాస్ ఎ డెఫినెట్ షేప్, అండ్ దట్ ఈజ్ అ స్లిప్పర్ అనిమల్ క్యూల్. అంటే కాలి చెప్పు ఆకారంలో మనకి పారామీషియం అనేది ఉంటుంది. ఇందులో నెంబర్ ఆఫ్ పార్ట్స్ అనేటువంటివి ఉంటాయండి. అలాగే జస్ట్ the paramecium and which is taken the food materials from the specific spot, అంటే ఒక ప్రత్యేక స్థానం నుంచి ఆహార పదార్థాలను తీసుకుని మళ్ళీ సీలియా అనేటువంటి భాగాల వల్ల మళ్ళీ ప్రత్యేక స్థానానికి ఫుడ్ మెటీరియల్ అనేది చేరి ఆ తరువాత శరీరం లోపలికి వెళ్తుంది. when the food materials move to the specific spot through the cilia, and then finally the food molecules ingested into the inside of the body and ingested into the body, and that can be called as cytostome.
ఎప్పుడైతే మనకి ఆహార పదార్థాలు అనేటువంటివి శరీరం లోపలికి వెళ్తాయో ఆ శరీరం లోపలికి వెళ్ళే ప్రాసెస్ ఏమంటామంటే మనము ఈ ఇంజెషన్ అంటాం, దాన్ని మనము సైటోస్టోమ్ అంటాం, దీని తెలుగులో మనము కణముఖం అని అంటారు. అండ్ దిస్ ఈస్ ద ఏ ఫుల్ కంటెంట్ ఇస్ కంప్లీట్లీ రిగార్డింగ్ టు ది అమీబా అండ్ పారామీషియం. ఐ హోప్ యూ అండర్స్టాండ్, మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ డూ కామెంట్ ఇన్ ది పోస్ట్, అండ్ డెఫినెట్లీ just I will repeat again if you feel any difficulty on any topic in any chapter, and thank you one and all.